ఇప్పుడు 'ఢీ' తర్వాత ఈ సాంగ్ యాహ్! చేయడం జరిగింది. అవును. స్టార్ట్ జేసిర్రు మీరు. అవును. సో, ఆ సాంగ్ ఫస్టే రాసిండా? లేకుంటే మీరు చెప్పిన తర్వాత రాసిండా? యాక్చువల్లీ 'రాను బొంబాయి రాను' ప్లేస్‌లో మేము ఇంకొక సాంగ్ అనుకున్నాం. హ్మ్. వేరే అది త్వరలో వస్తుంది. నెక్స్ట్ ఓకే. రాబోయే సాంగ్ అదే. ఓకే. కాకపోతే ఆ టైంకి ఆ సాంగ్ ఎందుకో నాకు అది కరెక్ట్ కాదని నేను గట్ ఫీలింగ్‌లో ఉన్నా. ఓకే. ఇది కరెక్ట్ కాదు రాము. ఇప్పుడైతే నడుస్తున్న ట్రెండ్ వేరు. హ్మ్. మనం ఆ ట్రెండ్ ప్రకారం చేద్దాము ఏదైనా అని చెప్పేసి కొంచెం సెర్చింగ్‌లో ఒక 1 వీక్ 10 డేస్ ఇద్దరం కన్వర్జేషన్ జరుగుతూ ఉన్నాయి. ఓకే. ఒక్కరోజు ఈవినింగ్ శ్రీనగర్ కాలనీలో ఒక ఉడిపి హోటల్ ఉంది. ఆ ఉడిపి హోటల్ దగ్గర మామూలుగా ఏదో వర్క్ ఉండి నేను అటు వచ్చాను. రాము వచ్చిండు. టీ తాగుతున్నాం అక్కడ ఇద్దరం కలిసి. ఓకే. అప్పుడు అన్న ఈ ఒక 2 లైన్స్ వినిపిస్తానని వినిపించాడు. ఓకే. అద్దాల మేడలున్నాయి, మేడల్లో చీరలున్నాయి, చీరలు అని ఒక 2 లైన్స్ 'రాను బొంబాయి రాను' కూడా వినిపించలేదు. ఓకే. ఆ 2 లైన్స్ విన్న వెంటనే నా రియాక్షన్ ఏందంటే, సూపర్ రాము. ఇది కావాల్సింది మనకు. ఇదే కావాలి అంటే, అన్న నేను ఇంటికెళ్ళి మొత్తం అంతా రాసేసి నీకు నైట్ కల్లా నేను ఫోన్ చేస్తాను అని చెప్పాడు. హ్మ్. నేను నైట్ ఫోన్ చేయలేదు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి నాకు మొత్తం అంతా వినిపించాడు. హ్మ్. సాంగ్ సూపర్ ఉంది. నాకు ఇంకా ముందు రోజు కంటే ఈ రోజు ఇంకా డబల్ హ్యాపీ. అంటే ఇక్కడ నుంచి ఎళ్ళంగానే ఆ నైటే ఫోన్ చేసి వినిపించిండు. నాకు నైటే ఫోన్ చేసి వినిపించిండు. ఓకే. ఇంక నేను డబల్ హ్యాపీ. దానికి తోడు ఆ సాంగ్లో అన్ని ఏరియాలను కవర్ చేసేటట్టు నల్గొండ అని అదే అదర్ ఏరియా అన్ని ఏరియాలు కవర్ చేశాడు. హ్మ్. అది ఇంకా మంచి ప్లస్ అనిపించింది. ఓకే. ఇంకా గో హెడ్ సూపర్ ఉందని ఇంకా వెంటనే మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి దానికి మ్యూజిక్ చేయించేసుకొని ఆ తర్వాత కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని ఇంకా ఒక మంచి పనికి అన్నీ సమకూరుతాయన్న అట్లా దానికి అంతా నేచర్ అంతా అలా సపోర్ట్ చేసి అన్నీ దానికి సెట్ అయిపోయారు. ఓకే.